feel the fire. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లైఫ్ నోట్బుక్ ఛానల్. నా పేరు అనిల్. ఫ్రెండ్స్, మీరు ఏపీ స్టేట్కి సంబంధించిన వారైతే ఖచ్చితంగా ఈ వీడియో అనేది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఎందుకంటే మనకి ఏపీ గవర్నమెంట్ చాలా స్కీమ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుందండి. సో కొందరికి ఏంటంటే ఆ స్కీమ్స్ ఏమేమి స్కీమ్స్ ప్రొవైడ్ చేస్తుందో చాలా మందికి తెలియదు. ఒకవేళ కొంచెం తెలిసినా కానీ ఆ స్కీమ్స్కి మళ్ళీ ఎలిజిబుల్ అవుతామా ఇనెలిజిబుల్ అవుతామా అనే ఒక సందిగ్ధంలో ఏంటంటే వాటికి మనం అప్లై చేసి ఉండము. సో కొన్ని ఏంటంటే ఒకవేళ మీరు కొన్నిటికి అప్లై చేసి ఉన్నా, లైక్ ఇప్పుడు వైఎస్ఆర్ చేయూత, అమ్మఒడి వీటికి అప్లై చేసి ఉన్నా వాటి స్టేటస్ ఏంటి, వాటి స్టేటస్ ఏంటి, అమౌంట్ పడ్డాయా లేదా, ప్రతి ఒక్కదానికి ఏంటంటే మనం వాలంటీర్ని కానీ లైక్ సచివాలయం ఎంప్లాయీస్ని కానీ మనం ఏంటంటే సంప్రదించాల్సి వస్తుంది. సో వాటికి ఏంటంటే చాలా మందికి తెలియదండి. ఈ వెబ్సైట్ చాలా మందికి తెలిసి ఉంటుంది. సో తెలియని వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మనకేంటంటే ఒక ఏపీ గవర్నమెంట్ అనేది ఒక వెబ్సైట్ అనేది ఆల్రెడీ 1 ఇయర్ బ్యాక్ నుంచి మనకి అవైలబుల్గా ఉందండి. సో ఆ వెబ్సైట్ వచ్చి మనకి నవశకం బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండి. సో ఈ వెబ్సైటు, సో ఈ వెబ్సైట్లో ఏంటంటే మీరు ఏమైనా స్కీమ్స్కి ఎలిజిబుల్ అవుతారా లేదా, సో ఏమైనా ఒకవేళ మీరు ఒకవేళ స్కీమ్స్కి అప్లై చేసి ఉంటే, సో ఆ అప్లికేషన్ ఒక ఏమైనా అప్లికేషన్ లైక్ అమ్మఒడి, వైఎస్ఆర్ చేయూత, లైక్ వీటికి ఏమైనా అప్లై చేసి ఉంటే ఆ అప్లికేషన్ యొక్క స్టేటస్ ఏంటి, అమౌంట్ పడ్డాయా లేదా, బ్యాంకుకి ఎప్పుడు పడ్డాయి ఏంటి, ప్రతి ఒక్కటి ఏంటంటే మనం ఈ వెబ్సైట్లో అనేది తెలుసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏమన్నా ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, లైక్ మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలన్నా, వీటి ఏంటంటే మనం ఏంటంటే సచివాలయం ఎంప్లాయీస్ని సంప్రదించి లైక్ మనం ఏంటంటే అప్లై చేస్తూ ఉంటాము. ఇది కూడా మనకేంటంటే ఏపీ గవర్నమెంట్ ఈ వెబ్సైట్లో మనకేంటంటే 27 సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తుందండి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ, ఇలా 27 సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో వాటికి ఏంటంటే మనమే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో ఆ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది నేను ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తానండి. సో ఈ వెబ్సైట్ వచ్చి మనకి నవశకం బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండి. ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఏం లేదు, జస్ట్ ఆ వీడియోని కానీ క్లిక్ చేస్తే మీకు యూఐ అనేది ఇలా ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ స్కీమ్ ఎలిజిబిలిటీ. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ ఇక్కడ స్కీమ్ ఎలిజిబిలిటీ కానీ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఏపీ గవర్నమెంట్ ఏమేమి స్కీమ్స్ ప్రొవైడ్ చేస్తుంది ప్రతి ఒక్కటి మనం అంటే ఇక్కడ తెలుసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఆయుష్, అగ్రిగోల్డ్, క్రాప్ ఇన్సూరెన్స్, ఈబీసీ నేస్తాము, హౌస్ సైట్స్, జగనన్న అమ్మఒడి, చేదోడు, గోరుముద్ద, జగనన్న తోడు. సో ఇవన్నీ ఏంటంటే స్కీమ్స్, ఏపీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే స్కీమ్స్. సో వీటికి మీరు ఎలిజిబుల్లా కాదా ఏంటంటే మీరు ఏ స్కీమ్కి ఎలిజిబుల్ కాదో లేదో తెలుసుకోవాలంటే ఆ స్కీమ్ని మీరు క్లిక్ చేసి ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఇచ్చి, సో మీ ఇయర్ 24 సెలెక్ట్ చేసి గెట్ డీటెయిల్స్ కానీ క్లిక్ చేస్తే మీరు ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అవుతారా లేదా అనేది ప్రతి ఒక్కటి అనేది మనకి మీరు ఇక్కడ కింద అనేది తెలుసుకోవచ్చండి. సో నేను ఏంటంటే ఆధార్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయలేదు. మీరు మీ ఆధార్ నెంబర్ కానీ ఇచ్చి క్లిక్ చేస్తే మీ ఆధార్ నెంబర్కి ఓటీపీ నెంబర్ వస్తుంది. సో మీ ఆధార్ నెంబర్కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో దాన్ని కానీ క్లిక్ చేస్తే మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మీకు తెలుసుకోవచ్చు స్కీమ్ ఎలిజిబిలిటీలో. సో ఒకవేళ మీరు ఏమైనా లైక్ అప్లికేషన్స్ మీకు ఏమన్నా లైక్ అమ్మ ఒడి, ఇక్కడ వైఎస్ఆర్ చేయూత లైక్ ఏమన్నా వస్తుంటే, సో వాటికి అమౌంట్ పడ్డాయా లేదా, సో అవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఏంటంటే ఈ ఎన్బిఎం అప్లికేషన్ టెస్ట్ కానీ క్లిక్ చేస్తే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ స్కీమ్స్ ఏంటి, మీరు ఈ స్కీమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ ఇక్కడ అనేది వైఎస్ఆర్ వాహన మిత్రనా, వైఎస్ఆర్ కాపు నేస్తమా, సో నేతన్న నేస్తమా, ఇవన్నీ ఏ స్కీమ్కి మీరు అప్లికేషన్ చెక్ చేసుకోవాలి, మీకు అమౌంట్ పడ్డాయా లేదనేది. సో మీరు ఏంటంటే ఆ స్కీమ్ని క్లిక్ చేసుకొని, ఇయర్ ఏంటంటే మనకి 24-25 కాబట్టి ఇక్కడ క్లిక్ చేసుకొని మీ ఆధార్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో మీ ఆధార్ నెంబర్ కానీ ప్రొవైడ్ చేస్తే ఆధార్ నెంబర్ ప్రొవైడ్ చేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాలి. సో వన్స్ మీకు ఏంటంటే ఆధార్ నెంబర్కి ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి క్లిక్ కానీ చేస్తే మీకు కానీ బేసిక్ డీటెయిల్స్ కానీ వచ్చి మీకు అప్లికేషన్ స్టేటస్, పేమెంట్ డీటెయిల్స్ ఇవి కానీ రాకపోతే మీరు ఏంటంటే ఆ స్కీమ్కి మీరు అప్లై చేసి ఉండరనమాట. ఒకవేళ మీరు అప్లై చేసి కానీ ఉంటే మీకు మొత్తం అప్లికేషన్ డీటెయిల్స్, అప్లికేషన్ నెంబరు, పేమెంట్ డీటెయిల్స్, అమౌంట్ పడ్డాయా లేదా ప్రతి ఒక్కటి అనేది మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు జస్ట్ మీ నాన్నోళ్ళ లేకపోతే మీ నాన్నోళ్ళ ఆధార్ నెంబర్ కాకుండా మీ నెంబర్ ఇచ్చి కానీ ఇక్కడ కానీ క్లిక్ చేస్తే మీకు ఓన్లీ బేసిక్ డీటెయిల్స్ అయితే మీకు కనిపిస్తాయండి. ఎవరు ఎలిజిబుల్ అవుతారో సో వాళ్ళకి ఏంటంటే మొత్తం అప్లికేషన్ డీటెయిల్స్, పేమెంట్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఒకవేళ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్, మ్యారేజ్ సర్టిఫికేట్ ఇట్లాగా ఏమన్నా సర్టిఫికేట్లు కావాలంటే మనం ఏంటంటే సచివాలయానికి వెళ్ళి మనం అప్లై చేస్తూ ఉంటాము. సో అలా అప్లై చేసుకోకుండా మనకేంటంటే ఇక్కడ చూడండి, సో సిటిజన్ సర్వీస్ ఆన్లైన్ పోర్టల్ అని ఉంది కదా, సో దీన్ని కానీ క్లిక్ చేస్తే మీకు ఇట్లా ఓపెన్ అవుద్ది వెబ్సైట్. మీరేంటంటే ఫస్ట్ రిజిస్టర్ కావాలి. సో రిజిస్ట్రేషన్ కూడా ఏం లేదు, మన ఈమెయిల్ ఐడితో లాగిన్ చేస్తే మీకు ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, మనకి మొత్తం
రెవెన్యూ వచ్చి 24 ఉన్నాయండి. సో, 24 సర్వీసెస్ ఉన్నాయి మొత్తం. సో, కంప్యూటరైజ్డ్ అడంగల్ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఇక్కడ చూడండి. ఇన్‌కమ్ సర్టిఫికేటు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు, సో, ఓబీసీ సర్టిఫికేటు, సో, అగ్రికల్చర్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఇట్లాగ మనకేందంటే మొత్తం 24 అనేది రెవెన్యూలో ఉంది. సో, మనకి పీఆర్ఎంఏడి ఇక్కడ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇక్కడ ఒకటుంది. సో, హ్యూమన్ రిసోర్స్‌లో మనకేందంటే జాబ్ సీకర్ రిజిస్ట్రేషన్ ఉంది. ఇలా మొత్తం మనకి ఇక్కడ ఆరోగ్యశ్రీ ఉంది. మొత్తం మనకొచ్చి 24, 25, 26, 27 సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తుందండి. సో, మీకేమన్నా మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలనుకుంటే ఏం లేదు. సో, ఇన్‌కమ్ సర్టిఫికేట్ కావాలంటే ఇక్కడ ఇన్‌కమ్ సర్టిఫికేట్ గనుక క్లిక్ చేసి మీ మొత్తం మీ బేసిక్ డీటెయిల్స్ గాని ఇక్కడ గాని ఇస్తే సో, ఆటోమేటిక్ ఇక్కడ మీరు సబ్మిట్ గాని చేస్తే ఇదేంటంటే మీకు అప్లికేషన్ అనేది సచివాలయంకి సబ్మిట్ అయ్యి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మీకనేది ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది మీకిక్కడ కనిపిస్తుందండి. సో, ఇది కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. సో, తెలియని వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో, ఓకే ఫ్రెండ్స్. మీకు గాని ఈ వీడియో గాని నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. మా తెలుగు లైఫ్ నోట్‌బుక్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.